హైదరాబాద్ ఆల్వాల్లో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వృద్ధ దంపతులను కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకుని పరారయ్యారు. దుండగుల కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అల్వాల్ సూర్యానగర్లో దంపతుల జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిందితుల కోసం 4 టీమ్స్ తో వేట కొనసాగిస్తున్నారు. అయితే దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. 6 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు వెళ్లి తిరిగి వచ్చారు కనకయ్య, రాజమ్మ దంపతులు. వచ్చేటప్పుడు హైదరాబాద్లో వడ్డీకి తిప్పేందుకు ₹1,00,000 ఊరి నుంచి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని స్థానికంగా పనిచేసే స్థలంలో అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ అనూహ్య రీతిలో మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు ఇద్దరిని కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేశారు. తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య జరిగిన స్థలంలో క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ఈ క్రమంలో పోలీస్ జాగిలం 1/2 కిలోమీటర్ పరిధిలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయింది. ఆ ఇంట్లోని వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం ఒక ₹1,00,000 డబ్బులు, కొద్దిగా గోల్డ్, కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్యకు కారణం పాత కక్షలా లేకుంటే ఆర్థిక లావాదేవీల ఏంటనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే విలేజ్కి చెందిన వారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవలనే ఇంకా ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికి వెళ్ళే లోపుగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర. దాన్ని వి విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు డీప్ అండ్ వి విల్ ఫైండ్ అవుట్ ద అక్యూజ్డ్. దంపతులను ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు, పోలీసులు తేల్చాలని కోరుతున్నారు బంధువులు. వృద్ధ దంపతుల హత్యపై సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.